రాష్ట్రం సాధించడమే ఏకైక మార్గమని కేసీఆర్ చెప్పేవారని మండలిలో ప్రతిపక్ష నేత మధుసూదనాచారి తెలిపారు. తెలంగాణకు జరుగుతున్న అన్యాయంపై స్పష్టమైన అవగాహనతో ఉండేవారన్నారు. తెలంగాణ భవన్లో ప్రజాయోధుడు కేసీఆర్ పుస్తకావిష్కరణ కార్యక్రమంలో ప్రసంగించారు. కేసీఆర్ దృష్టికోణం వేరని, విషయాలను చూడటమే కాదు పరిశీలిస్తారు, పరిశోధిస్తారు, సారాంశాన్ని గ్రహిస్తారని తెలిపారు. కేసీఆర్ పై తాను కూడా ఒక పుస్తకం రాస్తారని మధుసూదనాచారి తెలిపారు. ప్రారంభించాలి. తెలంగాణ బాగుపడాలంటే తెలంగాణ రాష్ట్రం సాధించడమే ఏకైక మార్గమని బలంగా నమ్మి, ఈ బలంగా నమ్మడానికి వెనుకున్నటువంటి నేపథ్యం, రాజకీయాల్లో తాను ఏ సంవత్సరం రాజకీయ జీవితం ప్రారంభించిండో నాకు తెలియదు, కానీ నేను వారిని 83 నుండి చూస్తున్నా. చాలా మనమందరం కూడా అనేక విషయాలను గమనిస్తాం, కానీ కేసీఆర్ గారి దృష్టికోణం వేరు. ఆయన విషయాలను చూడడమే కాదు, పరిశీలిస్తాడు, పరిశోధిస్తాడు, సారాంశాన్ని గ్రహిస్తాడు. కేసీఆర్ గారు అంటే నేను చూస్తున్నటువంటి సమయం 83 నుండి వారితో 2000 సంవత్సరం పార్టీ పెట్టే నాటికి అనేక సందర్భాల్లో తెలంగాణకు జరుగుతున్నటువంటి అన్యాయం విషయంలో స్పష్టమైనటువంటి అవగాహన కలిగి, తెలంగాణ రాష్ట్ర సాధనే ఏకైక మార్గం అనేటువంటి లక్ష్యంతో ఒక్కడుగా ఆయన బయలుదేరినప్పుడు అనేక సందర్భాల్లో మనం మాట్లాడుకున్నాం. 2 బలమైన పార్టీలు, 2 బలమైన నాయకులు, 2 సామాజిక వర్గాలు, బలమైన సామాజిక వర్గాలు, వారికి అండదండగా అనేక రకాలైనటువంటి బలగాలు. కేసీఆర్ గారు తెలంగాణ సాధన ఉద్యమం, ఆ పోరాటం సందర్భంగా ఎదురైనటువంటి ఆటుపోట్లు, కుట్రలు, కుయుక్తులు, తదనంతరం రాష్ట్రం ఏర్పడితే ఈ రాష్ట్రం మనజాలదగలదు అనేటువంటి దుష్ప్రచారం జరిగినటువంటి దుస్థితి నుండి ఈ రాష్ట్రమే దేశానికి దిక్సూచి అనేటువంటి పాలన అందించినటువంటి గొప్ప మహానుభావుడు మన నాయకుడైనటువంటి కేసీఆర్ గారు. కాబట్టి నిజంగా నేను ఈ సందర్భంగా కేటీఆర్ గారికి, ఇక్కడ ఉన్నటువంటి పెద్దలందరికీ నాదైనటువంటి మనవి, గ్యారంటీగా నేను చూసినటువంటి కేసీఆర్ గారి మీద నేను కూడా ఒక పుస్తకం తీసుకొస్తాననేటువంటి విషయాన్ని మనవి చేసుకుంటూ